నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. హంతకులను నిందితులను కబ్జాదారులను జగన్మోహన్ రెడ్డి కాపాడతాడు అని ఇప్పటి వరకు మనం వింటూ వచ్చాం. కానీ ఈరోజు జరిగినటువంటి సంఘటన చూస్తే అది నిజమనే అనిపిస్తోంది. ఇక్కడ హత్య అనే సినిమా ద్వారా నన్ను నా తల్లిని కూడా నీచంగా చూపించారు అని చెప్పి సునీల్ యాదవ్ అనే వ్యక్తి వివేకానందరెడ్డి హత్య కేసులో కేసు నమోదు చేసినటువంటి విషయం మనకి తెలిసిందే. అయితే పవన్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా అన్న వైఎస్ అవినాష్ అనే యూత్ సోషల్ మీడియా ద్వారా పవన్ కుమార్ అనే వ్యక్తి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని సునీల్ యాదవ్ కూడా చెప్పారు. సో అదే పవన్ కుమార్కు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిన్ను అరెస్ట్ చేసిన వారితోనే నీకు సెల్యూట్ చేపిస్తామని చెప్తున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నటువంటి వ్యక్తి ఈ విధంగా బయటకు వచ్చి పోలీసుల గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కావచ్చు, అలాగే మరి నిందితులకు ఆయన ఇస్తున్న భరోసాని కావచ్చు, ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాము. ఆయన ఓడిపోయిన తర్వాత అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఆయనకి అర్థం కాకుండా ఉంది. తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారా అనేది తెలియట్లేదు. అండ్ బయటకు వచ్చి పోలీసులను గుడ్డలోడు తీసుకొడతామని చెప్పడం కావచ్చు, పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం కావచ్చు ఇంటికి పిలిచి. ఇప్పుడు చూస్తే ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తికి పోలీసులతోనే నీకు సెల్యూట్ చేపిస్తానని చెప్పాడు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మనస్తత్వాన్ని ఆయన బిహేవియర్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? మీరేం చెప్తారు? నేను కూడా చూస్తున్నానమ్మా, చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను ఏంటో అతను ఏదో హీరోయిజం అనుకుంటున్నాడు, కానీ అది హీరోయిజం కాదు, ఎట్టి పరిస్థితుల్లో హీరోయిజం కాదు. నేను అంతకు ముందర కూడా అసలు చాలామంది నేరస్తుల్ని సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఎంత సిగ్గు లేకుండా ఎవరైనా, అంటే ఎంత నీతి మాలిన వ్యక్తి అయినా కూడా మీరందరూ ఏం పర్వాలేదు జైలుకి వెళ్ళండి, ఏముంది జైలుకి వెళ్తే ఏమవుతుంది అని అంటాడా? జగన్మోహన్ రెడ్డి అన్నాడు, జైలుకి వెళ్తే ఏమవుతుందా? జైలుకి వెళ్తే ఏమవుతుందో ఒకసారి పోసాని కృష్ణమూర్తిని అడిగిరా, వెళ్ళి పోసాని కృష్ణమూర్తిని అడుగు. నీకు దొంగ పేపర్లు పెట్టి బెయిల్ కోసం ప్రయత్నం చేసిన బోరుగడ్డ అనిల్ని అడుగు, జైలుకి వెళ్తే ఏమవుతుందో. ఇప్పటికీ ఇంకా జైల్లోనే ఉన్న వల్లభనేని వంశీని అడుగు, జైలుకి వెళ్తే ఏమవుతుందో. నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు ఏమి ఈ సమాజానికి నువ్వు ఏమి సందేశాన్ని ఇస్తున్నావు? జైలుకి వెళ్తే ఏమి కాదా? ఏమి కాదని ఎట చెప్తావు? నువ్వు 16 నెలలు నువ్వు జైల్లో ఉండొచ్చావు కదా, ఏం జరిగిందో నీకు తెలీదా? నీకంటే నీకు బాగా డబ్బులు ఉన్నాయి, అక్రమాస్తులు లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి నువ్వు బయటకు వచ్చేటప్పుడు కూడా, జైల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా పూలదండలు వేయించుకుంటూ బయటకు వచ్చావు. అక్కడ పరిస్థితులు అట్లా ఉండవు జగన్మోహన్ రెడ్డి, తెలుసుకోవాలి. నువ్వు నీకు బాధ్యతే లేదు అసలు. యు ఆర్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, యు ఆర్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్. నీకు పౌరుడిగా కూడా నీకు బాధ్యతే లేదు. పార్టీ నాయకుడి సంగతి పక్కన పెట్టు. నువ్వు సమాజంలో ఒక ట్రాంక్విలిటీ అని ఉంటుంది, దాన్ని భగ్నం చేసే హక్కు ఎవరికీ ఉండదు. నువ్వు ఏం చెప్తున్నావు? పోలీసుల్ని సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి కొడతానని చెప్తావా? అసలు నువ్వు రాజ్యాంగపరంగా నువ్వు పరిపాలన చేసిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నావా? నువ్వు ఏం కొడతావు? పోలీసుల్ని కొడతావా? లేదు, నిన్ను అరెస్ట్ చేసిన వాడిని కొడతావా? కొట్టిరాపో, వెళ్ళి నిన్ను సోనియా గాంధీ అరెస్ట్ చేసింది, వెళ్ళి కొట్టిరాపో సోనియా గాంధీని. నిన్ను అరెస్ట్ చేయించింది సోనియా గాంధీ, వెళ్ళి అరెస్ట్ కొట్టిరాపో, వెళ్ళి. ఏం మాట్లాడతావా? సమాజంలో, సొసైటీలో అసలు నీకు ఒక ఇది ఉంటుంది, సామరస్యం ఉంటుంది, అందరూ చాలా రకరకాల వర్గాలు కలిసి ఉంటాయి. ఈ సమాజాన్ని కొంచెం శాంతియుతంగా ఉంచాలి. శాంతియుతంగా ఉంచితేనే ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకోగలుగుతారు, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోగలుగుతారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నేను వాడిని చంపావు కదా, నీ బాబాయిని చంపావు కదా, ఎంతమందిని చంపుతావు? నిజంగా చాలా బాధేస్తుంది. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను, వెంట్రుక పీకలేవని చెప్పి చిన్నపిల్లల్ని ముందర కూర్చోబెట్టుకొని చెప్పినప్పుడే నాకైతే చాలా బాధేసింది. నేను చెప్పాను, నేను ఎందుకయ్యా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏమయ్యా ఈ గెస్చర్లు ఏంటయ్యా, ఏం పనులు అని చెప్పి నేను చెప్పాను. షర్ట్ కాలర్స్ మడత పెట్టండి, వాలంటీర్లతో మీటింగ్ పెట్టి నేను మడత పెట్టాను, నువ్వు మడత పెట్టాను, అందరూ మడత పెట్టారు. ఏమైంది? 11 సీట్లు వచ్చినాయి. ఏం మడత పెట్టావు నువ్వు? అర్థం చేసుకో, ఇప్పటికైనా అర్థం చేసుకో. సొసైటీ ఏం అడుగుతున్నది?
నువ్వేం చెబుతున్నావు అనేది ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. నీకు 1,00,000 కోట్ల ఆస్తి ఉంటే అయిపోతుందా? నువ్వు గొప్పవాడివా? దేవుడి కన్నా నువ్వే గొప్పవాడివా? ఇతను ఈ పవన్ కుమార్ అనే అతను బెదిరిస్తున్నాడు. సునీల్ యాదవ్ అందులో ఎక్యూజ్డ్, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎక్యూజ్డ్. అతను మొన్ననే బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన దగ్గర నుంచి అతను వేధింపులు తట్టుకోలేకపోతున్నాడు. జైల్లో ఉంటే ఇంతకాలం జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న తర్వాత ఏదో మరి ఏం గ్రౌండ్స్ మీద బయటకు వచ్చాడు మనకు తెలియదు, కానీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వ్యక్తి నీకేం సంబంధం అసలు? నీ బాబాయ్ మర్డర్ తోటి నీకు సంబంధం లేదని చెప్తున్నావు కదా. అంటే అఫ్కోర్స్ అది కూడా చెప్పలేదు అనుకో, డొంక తిరుగుడుగా చెప్తుంటాడు. నీ బాబాయ్ మర్డర్ తోటి నీకు సంబంధం లేదు, అవినాష్ రెడ్డికి సంబంధం లేదు, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, ఆయన అయితే చచ్చిపోయాడు. ఈ సునీల్ యాదవ్ ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చాడో అప్పుడు ఒక డౌటు ఏర్పడ్డది వీళ్ళందరికీ. ఈ ముఠా ఎవడైతే వివేకానందరెడ్డిని చంపటానికి కుట్ర పన్నారో ఆ ముఠా ఎవరనేది అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు ఆ ముఠా ఎవరనేది. ఆ ముఠాకి భయం పుట్టింది. ఇప్పటికే దస్తగిరి విట్నెస్గా మారాడు, ఆయన చెప్తున్నాడు, అప్రూవర్గా మారిపోయి ఆల్రెడీ చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ సునీల్ యాదవ్ గనక నేను అప్రూవర్గా మారుతాను అంటే చచ్చారే వీళ్ళు. అందుకని గిజగిజలాడుతున్నారు. అందుకని అసలు ఎంత గిజగిజలాడుతున్నారు. ఇప్పుడు మామూలు పరిస్థితుల్లో చూస్తే దస్తగిరి చెప్పిన దానికన్నా ఎక్కువ సునీల్ యాదవ్ ఏం చెప్పలే. నాకు తెలిసి సునీల్ యాదవ్ దగ్గర సమాచారం కూడా ఏమి ఉందో లేదో. అతను ఏదో బెదిరిస్తున్నాడు కానీ, వీళ్ళు ఏదో టైంపాస్ చేస్తున్నాడు కానీ, ఆ సునీల్ యాదవ్ దగ్గర తనకి ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎవరి ద్వారా ఇప్పించారు, ఎవరితోటి ఇవన్నీ కూడా బహుశా అంత సమాచారం ఉండదు. ఉంటే ఈ పాటికి మొత్తం సిబిఐ వాళ్ళు లాగేవాళ్ళు కదా. అతను చెప్పకపోయినా లాగుతారు కదా. ఇక్కడ ఏంటి అంటే మనం సునీల్ యాదవ్ని బెదిరించటం. ఎందుకు బెదిరిస్తున్నావు? ఏంటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? బెదిరించేవాడు ఎవడైనా కానీ వాడిని అడుగుతున్నాను నేను, ఎందుకు బెదిరిస్తున్నావు? ఏముంది సునీల్ యాదవ్ దగ్గర? ఏముంది? అరెస్ట్ అయ్యాడు, లోపల జైల్లో ఉన్నాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. నీకు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఇప్పుడు బయట తెలియని విషయం ఏముంది? ఎవరు చంపారో తెలుసు, ఎవరు చంపించారో తెలుసు, చంపించిన వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేశారో తెలుసు కదా, క్లియర్ కట్గా ఉంది కదా. రకరకాల సందర్భాల్లో ఇదంతా తెలిసిపోయింది కదా, అందరికీ తెలుసు కదా. ఎవరు తెల్లవారుజామున 3 గంటలకు ఎవరు ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నారో కూడా ప్రపంచం మొత్తం తెలుసు కదా. ఆధారాలు లేకపోవచ్చు, ఆధారాలు సేకరించాల్సిన సిబిఐ నిద్రపోతున్నది ఢిల్లీలో. మరి వాళ్ళు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియటం ఇప్పుడు అదే పెద్ద ప్రశ్న. ఇప్పుడు మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, మొత్తం అన్ని చోట్ల డిస్కషన్ ఏం జరుగుతున్నది అంటే సిబిఐ ఎందుకు నిద్రపోతున్నది అనేది పెద్ద డిస్కషన్ పాయింట్. సిబిఐ యాక్టివ్గా ఉంటే దస్తగిరి అంత ఇబ్బంది పడాల్సి వస్తుందా? లేదు. సిబిఐ అధికారి రామ్ సింగ్ నానా తిప్పలు పడుతున్నాడు ఆ కేసుల నుంచి తప్పించుకోలేక. నేను మామూలుగా అసలు మనకి అంటే నవ్వుతూ మాట్లాడుకుంటున్నాం, ఇంకేం చేయలేక ఏడవలేక నవ్వుతూ మాట్లాడుతున్నాం. కానీ ఒక సిబిఐ ఆఫీసర్ కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నాడంటే అంతకన్నా దరిద్రం ఈ దేశంలో ఉంటుందా? మరి అంత దరిద్రాన్ని పట్టించారు. దీన్ని ఎవరు కాపాడాలి? ఈ వ్యవస్థను ఎవరు కాపాడాలి? ఇక్కడికి వచ్చి ఆ నేరస్తులందరినీ మనం ఎంతమందిని చూసాం? అందరూ నేరస్తులే. ఆ నేరస్తులకి సపోర్ట్ చేసుకుంటూ తిరిగే పెద్ద నేరస్తుడు జగన్మోహన్. ఇక్కడ పవన్ కుమార్ అనే వ్యక్తికి డిఎస్పీతో సిఏతో నీకు సెల్యూట్ కొట్టిస్తాను అన్నాడు అంటే
మళ్ళీకి ఈయనకి కానీ అధికారం వస్తే అతనికి ఏదో ఒక పదవి ఇస్తాడు అన్నదే అర్థం వస్తుంది కదా సార్. అంటే ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం ఇట్లా అంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళ మీద విరుచుకుపడితే, నోరు పారేసుకొని మాట్లాడితే, లేకపోతే వాళ్ళపైన దాడులకి వెళితే, ఇలాంటి నేరాలు చేస్తేనే జగన్మోహన్ రెడ్డి పదవులు ఇస్తాడు అని చెప్పి ఇప్పుడు ఆయన నోటితో ఆయన ఒప్పుకున్నట్టే అయిపోయింది కదా సార్. ఒక నేరస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి అభయం ఇస్తే నేరస్తులను ప్రోత్సహించినట్టే అవుతుంది కదా. ఇది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుందంట? ఇప్పుడు అతన్ని ఆ పవన్ కుమార్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయమను, ఎవడికి అభ్యంతరం? తాడేపల్లి ప్యాలెస్ ఆయనకే రాసివ్వమను, ఎవడికి అభ్యంతరం? ముఖ్యమంత్రిని చేయాలంటే నీ 11 మంది ఎమ్మెల్యేలతో అయితే సాధ్యం కాదు, నాకు తెలిసి సాధ్యం కాదు. నీకు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తెలిసేమో నాకు తెలియదు. 11 మంది ఎమ్మెల్యేలతో ఒక ఎమ్మెల్సీ సీటే రాదు. నువ్వు ముఖ్యమంత్రిని ఎట్లా చేస్తావు? చెయ్యి, ముఖ్యమంత్రిని చెయ్యి, నువ్వు దిగిపో. నువ్వు ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు వాడెవడో ఒకడు ఉన్నాడు, వాడు అటాక్ చేశాడు చంద్రబాబు ఇంటి మీద, వాడికి మంత్రి పదవి ఇచ్చావు. వాడెవడో ఒకడు ఉన్నాడు, వాడు తెలుగుదేశం నాయకులను చంపడానికి ప్రయత్నం చేశాడు, వాడికి ఒక పదవి ఇచ్చావు. ఈడెవడో ఉన్నాడు, ఈవీఎంలు బద్దలు కొట్టాడు, వాడికి ఇంకో పదవి ఇచ్చి, ఇట్లా రకరకాలుగా ప్రతి వాడికి వాడెవడో ఒకడు దళిత కుర్రోడిని మర్డర్ చేశాడు, వాడికి పదవి ఇచ్చావు. వాడి పదవి ఇప్పటికి ఇప్పుడు లేటెస్ట్గా ఆ బెట్టింగులు గిట్టింగులు కాచుకుంటూ తిరిగే ఒక ఆమెను తీసుకొచ్చి అధికార ప్రతినిధి చేసుకున్నావు. ఆమె వచ్చి నీతులు చెబుతున్నది, ఇప్పటికీ నీతులు చెబుతుంది. ఆమెట నేను పట్టిస్తానండి అంటు. నువ్వు పట్టించేది, నువ్వేం దొంగ అంటుంటా, నువ్వేం దొంగవైతే నువ్వు పట్టించేది ఏంటి? బెట్టింగ్ యాప్లు అన్నీ వాటన్నిటిని ఆపాలండి అని చెబుతుంది. ఈ దొంగలు వీళ్ళందరూ వచ్చి, ఈ క్రిమినల్స్ వచ్చి బయటకు వచ్చి నీతులు చెప్తుంటే వినాల్సిన దౌర్భాగ్య స్థితిలో సమాజం ఉంది అంటే ఇంకా మరి చేయాలి. నేను ఇమ్మీడియట్గా నేను డిమాండ్ చేసేది ఏంటి అంటే మీరు ఎవరండి డిమాండ్ చేయడానికి అనొచ్చు మీరు. నేను ఒక బాధ్యత గల పౌరుడిగా, కొన్ని విషయాలు తెలిసిన జర్నలిస్ట్గా నేను డిమాండ్ చేసేది ఏంటి అంటే, సిబిఐ ఇప్పటికైనా మేలుకొని కనీసం ఈ కేసుల్ని పరిష్కారం చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే, చాలా కేసులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. అంటే రాష్ట్ర పోలీసులే వాటిని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మీకు ఆల్రెడీ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి కేసు బోగస్ కేసు అని తేలిపోయింది. అటువంటివి చాలా ఉన్నాయి. దస్తగిరి కేసులు ఉన్నాయి, దస్తగిరి పెట్టిన కేసులు. ఆ తర్వాత ఇప్పుడు సునీల్ యాదవ్ పెట్టిన కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా సిబిఐ దగ్గర లేవు, రాష్ట్ర పోలీసుల దగ్గర ఉన్నాయి. ఇమ్మీడియట్గా వాటిని ఇది చేయకపోతే, ఈ జగన్మోహన్ రెడ్డి అంతకు ముందర అసెంబ్లీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక ఎస్ఐని పేరు పెట్టి పిలిచి మరీ హెచ్చరించాడు. నేను మీకు గుర్తుందో లేదో, మీతోటే నేను చెప్పాను. ఆ రోజే ఇతన్ని ఏదో విశ్వేశ్వరరావు ఏదో చెప్పాడు, పేరు చెప్పి నీ అంతు చూస్తా అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏదో ఒక దీంట్లో పోలీస్ ఒక సిఐనో ఎవరినో. ఆ రోజునే గనక జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టినట్టయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఇట్ట విచ్చలవిడిగా వాగేవాడు కాదు. ఆ రోజు కేసు పెట్టాలా రాష్ట్ర ప్రభుత్వం. నేను డిమాండ్ చేసి, మీకు కావాలంటే నేను అప్పుడు మాట్లాడిన పాత వీడియో మీకు కావాలంటే పెడతా. నేను ఆ రోజే చెప్పా ఈ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి అని. ఎందుకు అంటే తాత్సారం చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి క్రిమినల్స్ పట్ల ఎట్లా వ్యవహరిస్తుందో అట్లాగే జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే సమాజంలో ఒక దీన్ని లాలెస్నెస్ని ప్రోత్సహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోకుండా ఊరికే మనం రేపొద్దున సునీల్ యాదవ్కి ఏదన్నా అవుతుందమ్మా, ఎవరు బాధ్యత వహించాలి? అప్పుడు ఇదే సాక్షి పేపర్లో ఏం రాస్తారు ఇప్పుడే చెప్తాను నేను. సునీల్ యాదవ్ని కాపాడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. సునీల్ యాదవ్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు తనకి ప్రాణభయం ఉన్నది అని. ఇట్లా సునీల్ యాదవ్ లాంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారు అని రాస్తారు. పవన్ కుమార్ మీద కేసు పెడితే పవన్ కుమార్కి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇస్తుంటే సునీల్ యాదవ్కి ఏదన్నా అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారే కదా అప్పుడు బాధ్యత వహించాల్సింది సార్. మంచి, మీరు తెలుగులోళ్ళు కాబట్టి మంచి క్వశ్చన్ అడిగారు. నారాసుర రక్త చరిత్రను ఎట్లా రాశారు? అట్లాగే ఇది రాస్తారని చెప్తున్నాను నేను.
అట్లాగే రాస్తారు. సునీల్ కుమార్ని వాళ్ళే వేసేసి వాళ్ళే వచ్చి సునీల్ కుమార్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి అని రాస్తారు. నేను చెప్తున్నదే అది. నువ్వు ఎవడు బాబాయిని వాడు వేసేసుకొని చంద్రబాబు నాయుడు మీద వేయలే అందరూ. అట్లాగే ఇక్కడ కూడా సునీల్ యాదవ్ని వాళ్ళే వేస్తారు, వేసి వాళ్ళే వచ్చి ఇట్లా చెప్తారు అంటున్నాను నేను. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్క పెట్టకూడదు. ఇటువంటి క్రిమినల్స్ విషయంలో అసలు పోలీస్ అధికారుల సంఘం ఏం చేస్తుంది? ఊరికి కొత్త ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వదిలేశారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? గుడ్డలు ఎవడు కొడతానన్నప్పుడు కూడా ఏమి చలనం లేదు. అందుకనే నేను చెప్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటినీ సెట్ చేసుకోవాలి. మొహమాటపడితే లాభం లేదు. ప్రజలేమనుకోరు. ఇక్కడ జరుగుతున్నది ఈ జగన్మోహన్ రెడ్డి నోటికి తాళం వేయకపోతే చట్టము, న్యాయము, ధర్మము ఈ సమాజంలో ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.